హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అండి. మన జీవితంలో అంటే మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడే టిప్స్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇందులో ఏ టిప్ బాగా ఉపయోగపడింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. టిప్ నెంబర్ 1 అండి. మనం ఇలాంటి బ్రెడ్స్ అనేవి ఇంట్లో పిల్లలున్నా లేదా పెద్దలు ఉన్నా అంటే ఫీవర్ ఏమైనా వచ్చినా సరే మనం బ్రెడ్స్ అనేవి మార్కెట్ నుంచి తెస్తూ ఉంటాం కదా. సో బ్రెడ్ తెచ్చాక ఓపెన్ చేసేసి మళ్ళీ మనం క్లోజ్ చేయకుండా ఇలానే పెట్టేస్తాం. సో ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే బ్రెడ్ లోపలికి ఆ యొక్క కవర్ లోపలికి గాలి అనేది వెళ్ళి బ్రెడ్లు అనేవి చాలా మెత్తగా స్మూత్గా అయితే ఉంటాయండి. అంత స్మూత్గా ఉన్నవి కూడా గాలి వెళ్ళడం వల్ల చాలా గట్టిగా అయితే అయిపోతాయి. సో అలా గట్టిగా అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి రబ్బర్లు మన స్వీట్ బాక్స్ కొనేటప్పుడు రబ్బర్లు ఇస్తూ ఉంటారు కదండి. సో ఆ రబ్బర్ని ఈ విధంగా ఒక 2 ఫోల్డర్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, లోపలికి గాలి కానీ చీమలు కానీ పురుగులు కానీ ఏవి కూడా వెళ్ళకుండా ఉంటాయి. బ్రెడ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుందండి. సో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 అండి. ఇలాంటి డబ్బాలు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసినా సరే, ఇక్కడ నేను పర్స్ అయితే ఆర్డర్ చేశాను. సో దీనికి ఇచ్చిన ఈ డబ్బా కానీ నెక్స్ట్ సారీస్ ఏవైనా మనం ఆర్డర్ పెట్టిన సారీ బాక్సులు కానీ ఉంటాయి కదా, వీటిని మనం ఊరికే బయట పడేస్తూ ఉంటామండి. వీటితో కూడా మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ అంటే ఏదైనా క్యాంప్ వెళ్ళేటప్పుడు చక్కగా మన యొక్క మేకప్ కిట్ అంటే ఐబ్రో పెన్సిల్ కానీ లిప్స్టిక్ కానీ ఫౌండేషన్స్ కానీ సో ఇలాంటి సింపుల్గా ఉండేవన్నీ అంటే చిన్న చిన్న ఐటమ్స్ని ఇలా మనం ఇలా బాక్స్లో పెట్టుకొని మన యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా బ్యాగ్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా ఉపయోగపడతాయండి. అన్నీ ఒకే దగ్గర ఉన్నట్టు ఉంటాయి. నెక్స్ట్ పిన్నేసులు కానీ లేదా హెయిర్ పిన్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ సో వీటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 అండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, సో మనం మార్కెట్ నుంచి గ్రేప్స్ తెచ్చాము అంటే మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. సో పిల్లలు వెంటనే వాటిని తీసేసి కడగకుండా అంటే క్లీన్ చేయకుండా వెంటనే వాటిని నోట్లో పెట్టేస్తూ ఉంటారు. సో అందువల్ల కూడా చాలామందికి పిల్లలకి ఇన్ఫెక్షన్స్ ఈ యొక్క సీజన్ ఈ సమ్మర్లో మోషన్స్ వామిటింగ్స్ అనేవి చాలా వరకు ఉంటాయండి. సో నేనైతే ఇంట్లో పిల్లలతో ఫేస్ చేశాను కాబట్టి మీతో కూడా వీడియో షేర్ చేసుకోవాలని షూట్ చేస్తున్నాను. సో ఏవైనా సరే ఫుడ్ ఐటమ్స్ మనం తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటిని కడగకుండా పిల్లలకి మనమైతే ఇవ్వము, కానీ మనం లేనప్పుడు పిల్లలు అయితే తప్పకుండా వాటిని తీసేసుకొని వెంటనే డైరెక్ట్గా నోట్లో అయితే పెట్టేస్తారండి. సో అలా పెట్టడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనం ముందుగానే గ్రేప్స్ మార్కెట్ నుంచి తెచ్చి వాటిని బాగా ఇలా క్లీన్ చేసుకొని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ తినే ముందు కూడా ఒక్కసారి క్లీన్ చేసేసుకొని పిల్లలకి ఇస్తే మాత్రం ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఈ టిప్ వచ్చి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అలాగే ఇంట్లో ఉన్న లేడీస్కి నెక్స్ట్ ఏంటి అంటే స్పెట్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా బాయ్స్కి గర్ల్స్కి చాలా మందికి ఉపయోగపడుతుందండి ఈ టిప్ అనేది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మనం ఇంట్లో కానీ లేదా బయట కాలేజీకి కానీ వెళ్ళేటప్పుడు స్కూల్ పిల్లలకు కానీ స్పెట్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా స్పెట్స్ వాడేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతాయండి, డైలీ కంటిన్యూగా పెట్టడం వల్ల అవి జిడ్డుగా ఉంటాయి. వాటిపైన క్రాస్ అంటే చిన్న చిన్న గీతల్లాగా పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో వీటిని మనం చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అనేది తప్పకుండా ఉంటుంది కదండి. సో ఈ ఫ్రిడ్జ్లో ఇలా స్పెట్స్ని మీరు ఎన్ని స్పెట్స్ అయితే ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటారో, మీరు ఎన్ని స్పెట్స్ ఏదైనా సరే కళ్ళజోడు వాడుతూ ఉంటారు కదండి, ఆ స్పెట్స్ని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో మీరు ఎక్కువ టైం అయితే పెట్టకూడదు. సో ఒక 5 మినిట్స్ లేదా 3 మినిట్స్, అంతకంటే ఎక్కువ టైం అయితే వద్దండి. ఒక 3 మినిట్స్ లేదా 2 మినిట్స్ పెట్టిన తర్వాత స్పెట్స్ అనేవి తీసేయండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను, సో లైవ్లోనే చూపిస్తున్నాను. సో చూడండి, వీడియోని ఎక్కడ కూడా నేనైతే కట్ చేయలేదు. 2 మినిట్స్ తర్వాత నేను ఇలానే ఉంచి 2 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్ అయితే నేను తీసానండి. మనకి స్పెట్స్ అనేవి 2-3 మినిట్స్ తర్వాత ఇలా అయితే ఉంటాయి. మొత్తం కూడా మనకి ఐస్ లోపల ఎలా ఉంటుంది, సో అదేవిధంగా స్పెట్స్ అనేవి చాలా మబ్బుగా అయితే ఉంటాయండి. ఎందుకంటే మనం లోపల పెట్టాం కదా వాటరు, అలాగే ఐస్ అంతా ఉంటుంది కదండి డీప్ ఫ్రిడ్జ్లో, అందువల్ల ఇలా మబ్బుగా అయితే ఉంటాయి. సో ఇప్పుడు వీటిని మనం ఒక స్మూత్ క్లాత్ కానీ లేదా కర్చీఫ్ కానీ స్మూత్గా మనం స్పెట్స్ కొనేటప్పుడు క్లాత్ అనేది ఇస్తారు కదండి, ఆ క్లాత్తో కానీ మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఆ పైన ఉంది కదా మొత్తం మబ్బుగా ఒక ఐస్ అనేది ఉంది కదా, ఐస్ మొత్తాన్ని కూడా నీట్గా అయితే ఇలా తుడుచుకోవాలండి. టవల్ ఉన్నా సరే స్మూత్గా ఉన్న టవల్తో తుడుచుకుంటే, ఎందుకు ఇలా అంటే ఆ పైన ఉన్న జిడ్డు కానీ అంటే ఆయిల్ జిడ్డు కానీ నెక్స్ట్ ఏంటి అంటే పైన ఉన్న గీతలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు రిమూవ్ అవుతాయి. అలా అని స్పెట్స్ అనేవి మరి 10 మినిట్స్ లేదా ఒక అరగంట గంట టైం ఫ్రిడ్జ్లో అయితే పెట్టకండి.
2 మినిట్స్ 3 మినిట్స్ పెట్టిన తర్వాత ఇలా తీసేసుకొని ఇలా నీట్గా కర్చీఫ్తో కానీ టవల్తో కానీ ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. సో మీరు డైలీ యూజ్ చేసే స్పెట్స్ కానీ లేదా మీరు బయటికి వెళ్ళేటప్పుడు పెట్టే స్పెట్స్ అంటే కూలింగ్ స్పెట్స్ కానీ ఏవైనా సరే ఇలా లోపల ఫ్రిడ్జ్ లోపల డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిని వెంటనే ఇలా క్లీన్ చేసుకుంటే మనకి పైన ఉన్న మరకలు ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏది బాగా యూజ్ అయ్యింది, ఏది బాగా మీకు నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.